अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज। तेलंगाना रियासत फ़ख्र फाउंडेशन के सदर फ़ख्र जहांगीर पाशा ने मीडिया नुमाइंदों से बातचीत करते हुए कहा कि तेलंगाना में कई तबके के अवाम अपनी ज़िंदगियां गुजार रहे हैं, जिसमें ख़ासकर फ़ख्र ज़ात मज़हब में गरीब अवाम गरीबी ज़िंदगी गुजार रहे हैं, जिसमें तालीम याफ्ता रोज़गारी सियासत से लेकर फ़ख्र की तरह रहेंगे। हिंदुस्तान में कर्नाटक, आंध्र प्रदेश, कश्मीर, जम्मू कश्मीर, मध्य प्रदेश, उड़ीसा, महाराष्ट्र, इन रियासतों में फ़ख्र फाइनेंस कॉरपोरेशन क़याम के लिए किए गए हैं। इस तरह तेलंगाना रियासत में फ़ख्र कॉरपोरेशन को अमलावरी करने के बेहद ज़रूरी है। इस ज़िम्मन में जडचला हल्का असम्बली हरदिल अजीज़, जडचला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी की क़यादत में गरीब आवाम के मसाइल के ताल्लुक़ से आवाज़ उठाए हैं। इनके जनमपल्ली ख़ानदान में वनपर्ती और जडचला निज़ाम दक्कन मुल्क में नाम के अराज़ियात को मुख्तसीम किए गए। उम्मीद करते हैं कि हमारे मसाइल को भी आप खुसूसी तवज्जो लेकर तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी के पास हल करवाने की उम्मीद करते हैं, लिहाजा हमको भी कॉरपोरेशन बनाने की अपील कर रहे हैं। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। సామూహికమైనటువంటి ప్రజాస్వామ్య ప్రతినిధులకు, సామూహిక ప్రజా సంఘాలకు, మేధావులకు, మిత్రులకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు, సలాములు। నా పేరు ఫకీర్ జహాంగీర్ పాషా, తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న మిత్రులారా, పెద్దలారా, ప్రజాస్వామ్య ప్రజా పార్టీ ప్రతినిధులారా, మిత్రమా, మేము ముస్లింలలో ఉపకులాలలో ఎన్నో ఉపకులాలలో అంతిమంగా అనగబడిన అణచబడ్డ జాతులం ఫకీర్ ముస్లింలం। మేము స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోతున్న తరుణంలో మా జాతి ఇంకా అభివృద్ధి పరిధిలో సాగడం లేదు। కారణం మా జాతిలో ఉన్నటువంటి విద్య, సామాజిక, ఆర్థిక పరిధులు సరిగ్గా లేనందున మా జాతి ముందుకు పోవడం లేదు। మేము స్వతంత్రం రాకముందు జనంపల్లి సంస్థాన పరిధిలో తెలంగాణ ముల్కులో, తెలంగాణ ఏరియాలో, నిజాం ఏరియాలో మా ఫకీర్లకు పీర్ల ఇనాములు, దర్గాల ఇనాములు ఎన్నో రకాలుగా సహాయం చేసినటువంటి ఘనత జనంపల్లి వంశానికి దక్కింది। ఇప్పుడు ప్రజాస్వామ్య పరిధిలో జడ్చల కాన్స్టిట్యున్సీకి ప్రజాప్రతినిధిగా అయినరు మీరు। కాబట్టి సార్, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం। మీరు మాకు గతంలో మీ పెద్దలు ఎన్నో రెవెన్యూ కార్యక్రమాలు, భూములు ఇచ్చి ఎన్నో ఆదుకున్నారు। కాబట్టి ప్రస్తుత తరుణంలో మాకు ఆర్థిక పరంగా మా పిల్లలకు, మాకు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ మిత్తిలు కట్టలేకపోతున్నాం। జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు మాపై దయ ఉంచి మాకు ఫకీర్ ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటయ్యేటట్లు చూడాలని మనవి చేస్తున్నాము। ఈ అంశము, ఇటువంటి అంశాలతో పాటు ఎన్నో అంశాలు మీరు అసెంబ్లీలో ప్రస్తావించే వాదులలో మీరు ఒక సామూహికమైనటువంటి నవయువకులు కాబట్టి మా అంశం పైన సీఎం గారి దగ్గర చర్చించి, అసెంబ్లీలో చర్చించి మాకు ఫకీర్లకు సామూహికమైనటువంటి ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా జడ్చల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి మా ఫకీర్ సమాజం కొరకు తల వంచి సలాములు చేస్తూ మరియు నమస్కారాలు చేస్తూ మీకు విన్నవిస్తున్నా। మేము ఈ రాష్ట్రంలో దుర్భర స్థితిని కలిగి ఉన్నాము। ఎస్సీ ఎస్టీ సోదరుల కన్నా చాలా హీనమైనటువంటి బతుకు సాగుతున్నది। మాది వృత్తిపరంగా అవమానము, కులపరంగా అవమానం। ఈ ఉదాహరణకు మన తెలంగాణలో కలుదుకునాల కాడ, స్టేషన్ల కాడ ఒరే ఫకీరోడా, రే ఫకీర్ కొడుకా, ఇట్లా బూతు పదాలతోన ఎస్సీ ఎస్టీ కన్నా హీనమైన బతుకు సాగుతున్నది। కాబట్టి ప్రజాస్వామ్యం తెలిసిన వాదులు నైతిక పరంగా, సామాజిక పరంగా అన్ని జాతులకు ఏ రకంగా చేస్తున్నారో ఆర్థిక కార్పొరేషన్లు, పాలక వర్గాన్ని మా ఫకీర్ సమాజానికి కూడా పాలక వర్గం మరియు ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు కూడా వాళ్ళకి ఎట్లా చేస్తున్నారో అట్లా చేయాలని మరోసారి మీకు 2 చేతులెత్తి మనవి చేస్తున్నాం। అదేవిధంగా జడ్చల మండలంలోన ఒల్లూరు, ఒదండాపూర్ ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి రైతు సోదరులకు ఆర్ఆర్ ప్యాకేజీ 600 కోట్లు ప్రకటించినందుకు ఈరోజు మంజూరు చేసి రైతుల కండ్లలో ఆనందము, రైతు హృదయం నిండుగా మన ప్రియతమ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఏ రకంగా
నిలిచిపోయినరు. అదేవిధంగా వారికి అనుజ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారికి, ప్రత్యేకించి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాజనరసింహ గారికి మరియు వారి కేబినెట్ మొత్తానికి నా తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమం నుంచి తల వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ ప్రజాహిత ప్రభుత్వంలో ఇంకా అన్ని జాతులు ఏ రకంగా ముందుకు పోతున్న ప్రజాహితంలో మేము ఫకీర్ జాతి కూడా ఫకీర్ ముస్లింలు కూడా ముందుకోవాలి. పోయి మా ఫకీర్ ఆశీస్సులు నిండుగా సామాజిక ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మాకు నందింపజేసి ప్రజాస్వామ్య పౌరులుగా, ప్రజాస్వామ్య ఫకీర్లుగా ముందుకు అందరితో కలిసి నడిచి ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రగతి కొరకు మేము ఉంటామని మనవి చేస్తూ ఈ సందర్భం కల్పించినటువంటి ఈ మీడియా వారికి కృతజ్ఞత అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై ఫకీర్. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.